శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ అంబాత్రేయ క్షేత్రానికి వచ్చినటువంటి సద్భక్తులకందరికీ, వచ్చిన వాళ్లకు, వచ్చి తిరిగి తిరిగి ఆసరుకొని బందైన వాళ్లకు, అలాగే భవిష్యత్తులో రాబోయే వాళ్ళకందరికీ కూడా ఆ జగదంబలైనటువంటి ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులను సర్వకాల సర్వావస్థల యందు మీకు తోడుగా నీడగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాలని ఆ తల్లులు చల్లగా కాపాడి, మీరు అనుకున్నంత యశోవర్ధకమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మొన్న శని జయంతి రోజు చాలామంది వచ్చి పీఠానికి శని దీపం వెలిగించి వెళ్ళారు. చాలామంది ఇబ్బంది పడ్డారు. అందుకు అంబాత్రేయ క్షేత్రం తరపున, క్షేత్ర కమిటీ సభ్యుల తరపున నేను క్షమాపణ అనకూడదు, కాకపోతే తప్పులైతే కొన్ని జరిగాయి. ఏ విధంగా అంటే, చాలామంది లైన్లో నిలబడ్డారు, ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు. అంటే గురువుగారు చెప్పిన ఒక వాక్కును గౌరవించి ఇక్కడికి వచ్చారు చూడండి, అది అద్భుతం. దానికి తప్పకుండా భగవంతుడు ప్రసన్నుడు అవ్వాల్సిందే, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే సాధువు యొక్క వాక్కును గౌరవించడం వేద ధర్మాన్ని గౌరవించిన దానితో సమానం. అది ఈశ్వర వాక్కుతో ప్రమాణమైనటువంటి సత్యం కాబట్టి వచ్చిన వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. అందుకు పీఠం వాళ్ళని, కమిటీ వాళ్ళని క్షమించండి, మన్నించండి. ఈ పీఠం మీది. ఇక్కడ ఏ లోటు జరిగినా మీ ఇంట్లో మీకు జరిగినట్టుగానే భావించండి, తప్పుగా భావించకండి దయచేసి. మీ అందరికీ తెలుసు, ఇది ఇప్పుడిప్పుడే నెలకొల్పబడినటువంటి పీఠం, ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో ఉంది కాబట్టి సరియగు మౌలికమైన వసతులు లేవు. మీరందరూ చూశారు. అన్ని సవలతులుండి, అన్ని వసతులుండి, అన్ని సౌలభ్యాలు ఉండి కూడా నెగ్లెక్ట్ చేస్తే అది తప్పవుతుంది. కానీ కనీసమైనటువంటి దాంట్లోనే సర్దుబాటు చేశారు. చాలామంది వచ్చారు. అసలు అసంఖ్యాకమైనటువంటి భక్త బృందం వచ్చారు. ఒక జనసంద్రోహం, ఒక మహాసముద్రంలాగా వచ్చారు. అందరికీ దీపాలు పెట్టుకునే అవకాశం పీఠం కల్పించింది. కొంచెం సమయం అటు ఇటు అయినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ శని దీపం వెలిగించిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా శుభం కలుగుతుంది. ఇది త్రిమాతలైనటువంటి జగదంబల యొక్క వాక్కుగా గౌరవించండి. మీకున్నటువంటి శని బాధలు మొత్తం తొలగిపోయి, రుణబాధలు తొలగిపోయి, మీరు అనుకున్నటువంటి లాభాలు మీకు సిద్ధించి, తొందరగా తక్షణమే శీఘ్రమే సత్వరమే శుభాలు మీరు పొందుతారని ఆశీర్వాదం చేస్తూ, శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.